విఎస్ ఎక్సెల్ లో ఉన్న డేటాని క్లియర్ చేయాలి. డేటాకు ఉన్న ఫార్మేట్ ని మాత్రమే క్లియర్ చేయాలి. మల్టిపుల్ ఫార్మేట్స్ ఉన్నప్పుడు అందులో పర్టికులర్ ఫార్మేట్ ని మాత్రమే క్లియర్ చేయాలి. డూప్లికేట్స్ డేటాని క్లియర్ చేయాలి. ఒక సెల్ లో పర్టికులర్ గా బ్రాకెట్ లో ఉన్న డేటాని మాత్రమే క్లియర్ చేయాలి. ఇలా ఎక్సెల్ లో డేటాని ఒక్కో సిచ్యువేషన్ లో ఒక్కో విధంగా క్లియర్ చేయాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు మనం నేర్చుకునే ట్రిక్స్ అనేది బాగా యూజ్ అవుతాయి. అవి ఏంటో తెలియాలి అంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. హాయ్ వ్యూయర్స్, నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. చూడండి వ్యూయర్స్, ఇందులో ఆల్రెడీ డేటా గమనిస్తే ఇక్కడ డేట్స్ ఇచ్చానండి, అలానే ప్రోడక్ట్స్ ఇచ్చానండి. ఇక్కడ ఈ డేట్స్ లో నాకేంటంటే ఇయర్ అవసరం లేదండి, ఓన్లీ మంత్ డేట్ ఇది మాత్రమే రావాలండి. అలానే ఇక్కడ ప్రోడక్ట్ లో చూసుకుంటే నాకు ఇక్కడ ఈ ప్రోడక్ట్ ఐడి వాటికి సపరేట్ గా కావాలండి, లేదా ప్రోడక్ట్ నేమ్స్ వాటికి సపరేట్ గా కావాలండి. వీటి కోసం పర్టికులర్ గా ఈ డేటాని మళ్ళీ మనం కాపీ చేసి వేరొక చోట పేస్ట్ చేసి అక్కడ ఇయర్ అవసరం లేదు కాబట్టి ఆ ఇయర్ ని క్లియర్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నేను డేటు అండ్ 11th ఉంది నవంబర్, అలానే సెకండ్ సెల్ లో కూడా నేను 14th జనవరి ఇలా టైప్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు డైరెక్ట్ గా కీబోర్డ్ లో కంట్రోల్ ఈ ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా ఎక్సెల్ గెస్ చేసి ఇక్కడ ఫస్ట్ 2 సెల్స్ లో మీరు దాని ముందున్న సెల్స్ లో ఏం టైప్ చేస్తారు, జస్ట్ మీరు డేట్ మంత్ మాత్రమే టైప్ చేశారు కాబట్టి ఆ విధంగానే రిమైనింగ్ సెల్స్ కూడా తీసుకొని ఈ విధంగా డేటా వచ్చేస్తుందండి. కావాలంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఓన్లీ బ్రాకెట్ లో ఉన్న డేటా అంటే ఐడి నెంబర్ మాత్రమే టైప్ చేస్తాను. ఓకే, బ్రాకెట్ ఓపెన్ చేసి 10025 క్లోజ్ చేశాను. అలానే సెకండ్ సెల్ లో కూడా ఓపెన్ బ్రాకెట్. ఎప్పుడైతే ఇలా ఇచ్చానో ఆటోమేటిక్ గా ఎక్సెల్ గెస్ చేసిందండి, రిమైనింగ్ సెల్స్ లో కూడా బ్రాకెట్ లో డేటా ఉంది కాబట్టి ఆ డేటా వాటికి మొత్తం తీసుకునేది. ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేసామో చూడండి ప్రతి సెల్ లో ఆటోమేటిక్ గా మనకి ప్రోడక్ట్ ఐడీస్ మాత్రమే వచ్చినాయి. ఈ ఆప్షన్ వచ్చి ఫ్లాష్ ఫిల్ అండి, ఇది మనకి డేటా ట్యాబ్ లో ఇదిగోండి ఇక్కడ నుండి ఇది ఫ్లాష్ ఫిల్. అలానే వ్యూయర్స్ ఇక్కడ రిపోర్ట్ చూస్తే ఎంప్లాయీ నేమ్, ప్లేస్, సేల్స్, కమిషన్ రేట్స్ కూడా ఇచ్చానండి. ఇక్కడ కమిషన్ రేట్స్ అనేది నేను నెంబర్ ఫార్మేట్ లో ఇచ్చానండి. ఓకే, పర్సంటేజ్ ఫార్మేట్ లో రావాలండి, పర్సంటేజ్ సింబల్ రావాలంటే ఈ పర్టికులర్ గా నేను ఈ సెల్స్ ని సెలెక్షన్ చేసి హోమ్ ట్యాబ్ లోనే ఇది జనరల్ ఫార్మేట్ లో ఉంది కదా, పర్సంటేజ్ ఫార్మేట్ ఈ ఆప్షన్ క్లిక్ చేశాను అనుకోండి ఈ విధంగా వస్తుందండి. మరి ఇప్పుడు ఈ డేటాని నేను క్లియర్ చేసి మళ్ళీ కొత్తగా 1% అని 2% అని అలా టైప్ చేయకుండా నెంబర్ ఫార్మేట్ లో ఉన్న డేటాని క్లియర్ చేసి ఆటోమేటిక్ గా అందులోనే పర్సంటేజ్ ఫార్మేట్ లో కన్వర్ట్ అవుతుందండి. అంటే నెంబర్ ఫార్మేట్ లో ఉన్న డేటా పర్సంటేజ్ ఫార్మేట్ లో ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ డేటా అనేది ముందు నార్మల్ గా ఉంది కదండి, ఇక్కడ నేను ఏం టైప్ చేస్తానంటే 100 అని టైప్ చేస్తున్నాను. ఈ 100 అని టైప్ చేసిన ఈ సెల్ ని కాపీ చేశాను, కంట్రోల్ సి. ఇప్పుడు ఈ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేశాను, ఎక్కడైతే పర్సంటేజ్ ఫార్మేట్ లో కన్వర్ట్ అవ్వాలో ఆ సెల్స్ మొత్తం సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి, పేస్ట్ స్పెషల్ లోకి వెళ్ళండి. ఓకేనా, ఇక్కడ 100 అండ్ ఈ డేటా మొత్తం డివైడ్ చేయండి. మనకి ఇక్కడ ఆపరేషన్ లో డివైడ్ అనే రేడియో బటన్ ని సెలక్షన్ చేసి ఓకే చేయండి. ఇదిగోండి ఇక్కడ మనకి పర్సంటేజ్ ఫార్మేట్ లో కన్వర్ట్ అయింది, కానీ ఈ ఫార్మేట్ పర్సంటేజ్ ఫార్మేట్ లో మార్చండి. ఓకేనా, ఆల్రెడీ ఇక్కడ ఈ డేటా ఈ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి మీరు ఇక్కడ ఈ జనరల్ లో ఉంది కదండి, పర్సంటేజ్ లో పెట్టండి. ఇదిగోండి ఇప్పుడు కన్వర్ట్ అయింది. అండ్ డెసిమల్ వాల్యూస్ మీరు డిక్రీజ్ చేయాలంటే డిక్రీజ్ చేసుకోండి, ఇదిగోండి ఈ విధంగా. ఓకేనా, అండ్ ఇదొక మెథడ్ అండి. ఇంకో మెథడ్ ఏంటంటే చూడండి, ఇక్కడ నేను 1% అని టైప్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ సెల్ డేటాని ఆ 1% డేటాని కాపీ చేశాను. అండ్ ఈ డేటా మొత్తం ఈ సెల్స్ మొత్తం సెలక్షన్ చేయండి, రైట్ క్లిక్ ఇవ్వండి, పేస్ట్ స్పెషల్ లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ ఇందాక డివైడ్ చేసాం కదా 100% ని, ఇక్కడ మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ మల్టిప్లై ఈ రేడియో బటన్ ని సెలక్షన్ చేసి ఓకే చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్ గా మనకి పర్సంటేజ్ ఫార్మేట్ లో కన్వర్ట్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ డెసిమల్ వాల్యూస్ కనుక ఉంటే అండ్ 1.5 2.5 ఇలా ఇచ్చాం కదండి, వాటిని ఇంక్రీజ్ చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోండి. ఇది ఇంక్రీజ్ డెసిమల్, ఇది డిక్రీజ్ డెసిమల్, ఈ ఆప్షన్స్ యూజ్ చేయండి. అలానే వ్యూయర్స్ మీరు టైప్ చేసిన డేటాలో బ్లాంక్ రోస్ కనుక ఉంటే డైరెక్ట్ గా మీరు అక్కడక్కడ కంట్రోల్ పట్టుకొని ఈ విధంగా సెలక్షన్ చేసి క్లియర్ చేయాల్సిన అవసరం లేదండి, ఎట్ ఎ టైం ఒకేసారి క్లియర్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఈ డేటా మొత్తం సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసిన తర్వాత డైరెక్ట్ గా కీబోర్డ్ లో F5 ప్రెస్ చేయండి. గో టు అనే ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్పెషల్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి బ్లాంక్స్ అనే రేడియో బటన్ ఉంది, క్లిక్ చేయండి.
ఓకే అనే బటన్ క్లిక్ చేయండి. అప్పుడు పర్టికులర్ గా బ్లాంక్ సెల్స్ బట్టికి సెలక్షన్ అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ గా డిలీట్ కి షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్-. ఓకే, ఇక్కడ డిలీట్ అనే ఒక బాక్స్ ఓపెన్ అయింది. ఇందులో మనకి ఇక్కడ ఎంటైర్ రో ఈ రేడియో బటన్ ని సెలక్షన్ చేసి టోటల్ గా ఈ రో మొత్తం డిలీట్ అవ్వాలండి. ఈ రేడియో బటన్ ని సెలక్షన్ చేసి ఓకే చేయండి. ఈ విధంగా సెలెక్ట్ చేసిన డేటాలో బ్లాంక్ రోస్ బట్టికి క్లియర్ చేయొచ్చు. అలానే వేసి మనం ఇంటర్నెట్ నుంచి సమ్ ఎక్సెల్ ఫైల్స్ ని మనం డౌన్లోడ్ చేస్తూ ఉంటామండి. కొలిక్స్ నుంచి కలెక్ట్ చేసుకుంటామండి. ఆ ఎక్సెల్ ఫైల్స్ లో ఉన్న డేటా మల్టిపుల్ ఫార్మాట్స్ లో చాలా ఓవర్ గా ఉంటుందండి. ఇలా ఫార్మాట్ ఉన్నప్పుడు నాకు డేటా మాత్రమే కావాలి, ఈ కంప్లీట్ ఫార్మాట్ మొత్తం క్లియర్ చేయొచ్చు, లేదా పర్టికులర్ కంటెంట్ వాటికి క్లియర్ చేయొచ్చు. అలా చేయాలంటే ఇప్పుడు షీట్ మొత్తం సెలక్షన్ చేయాలంటే డైరెక్ట్ గా ఎలా సెలక్షన్ చేయండి, లేదా కాలమ్స్ కి రోస్ కి మధ్య ఉన్న ఇక్కడ ఉన్న ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఎంటైర్ షీట్ మొత్తం సెలక్షన్ అవుతుందండి. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ క్లియర్ పక్కన యారో మార్క్ క్లిక్ చేస్తారు అనుకోండి, క్లియర్ ఆల్ అన్నారు అనుకోండి, కంప్లీట్ గా కంటెంట్ ఫార్మాట్ మొత్తం క్లియర్ అయిద్దండి. ఇప్పుడు మీరు క్లియర్ ఫార్మాట్ అన్నారు అనుకోండి, కంప్లీట్ ఫార్మాట్ మొత్తం క్లియర్ అవుతుంది. ఓన్లీ డేటా మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీకు కావాల్సిన ఫార్మాట్ అనేది అప్లై చేసుకోండి. కలర్స్, స్టైల్స్ ఇవన్నీ. లేదా చూడండి సెలక్షన్ లో ఉంది కదండి, క్లియర్ లోకి వెళ్ళి క్లియర్ కంటెంట్ అన్నారు అనుకోండి, ఓన్లీ కంటెంట్ మాత్రమే క్లియర్ అవుతుంది, ఫార్మాట్ అంతే ఉంటుందండి. లేదా మీరు క్లియర్ లోకి వెళ్ళి క్లియర్ ఆల్ అన్నారు అనుకోండి, కంటెంట్ ప్లస్ ఫార్మాట్ మొత్తం క్లియర్ అవుతుంది. ఈ విధంగా క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా? అలానే వ్యూయర్స్ ఇక్కడ మనకి అడ్రస్ లిస్ట్ అనేది నేను ముందుగానే టైప్ చేశానండి. రోస్ వైజ్ గా టైప్ చేశానండి. 3 సెల్స్ లో ఒక అడ్రస్, అలానే సెకండ్ అడ్రస్ ఇంకో 3 సెల్స్ లో ఇలా టైప్ చేశానండి. ఇలా మనకి రోస్ లో ఉన్న డేటా నాకు ఇప్పుడు హారిజంటల్ గా కాలమ్స్ వైజ్ గా రావాలంటే సపరేట్ గా హెడ్డింగ్స్ టైప్ చేసి ట్రాన్స్పోజ్ అనే ఆప్షన్ అప్లై చేయించండి. కానీ ఎన్నిసార్లు ఆ ట్రాన్స్పోజ్ అప్లై చేస్తానండి? ఇక్కడ నెంబర్ ఆఫ్ అడ్రస్ లిస్ట్ ఉందండి, ఓ 40 మెంబర్స్ అడ్రస్ లిస్ట్ ఉందండి. చాలా టైం పట్టింది కదండి. అంత ప్రొసీజర్ లేకుండా నేనేం చేస్తున్నాను చూడండి. ఎక్కడైతే మీకు ఇక్కడ హారిజంటల్ గా అడ్రస్ రావాలో, ఓకే ఇక్కడ డోర్ నెంబర్ రావాలి, ఈక్వల్ టు ఈ డోర్ నెంబర్ ఉన్న సెల్ ని సెలెక్షన్ చేసి ఎంటర్ కొట్టాను, అంటే ఈ సెల్ రిఫరెన్స్ గా తీసుకున్నాను. అలానే స్ట్రీట్ వచ్చి ఇక్కడ ఈ సెల్ ని సెలెక్షన్ చేసి ఈక్వల్ టు ఈ సెల్ రిఫరెన్స్ ని తీసుకున్నాను, ఎంటర్. అలానే ప్లేస్ ఈక్వల్ టు ప్లేస్ సెల్ రిఫరెన్స్ ని తీసుకున్నాను, ఎంటర్. ఇప్పుడు ఫస్ట్ అడ్రస్ అయితే వచ్చింది, కానీ అక్కడక్కడ బ్లాంక్ గా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ డేటా మొత్తం సెలక్షన్ చేయండి. ఫస్ట్ అడ్రస్ కన్వర్ట్ చేశారు కదండి, ఫార్ములా అప్లై చేసి ఇలా సెలక్షన్ చేసి ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. ఈ విధంగా మొత్తం ఈ విధంగా వచ్చేసింది. ప్రతిసారి నేను ఫార్ములా అనేది అప్లై చేయలేదండి. ఇలా సెలక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా మనం ఫార్ములాస్ అప్లై చేసినాయి, నార్మల్ డేటా అయితే కాదు. బ్యాక్ ఎండ్ లో మనకి ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా ఉంది కాబట్టి ఇవి నార్మల్ డేటాగా కన్వర్ట్ అవ్వాలి. మీరేం చేస్తారంటే ఈ డేటా మొత్తం సెలక్షన్ చేసి కాపీ చేయండి, Ctrl+C, అండ్ ఇక్కడే పేస్ట్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ వాల్యూస్ అనండి. ఓకేనా? అప్పుడు మనకి నార్మల్ కంటెంట్ గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ ఎండ్ లో ఎలాంటి ఫార్ములా లేదండి. కాబట్టి ఫార్ములా బార్ లో గమనించండి, ఇదిగోండి ఓన్లీ డేటా మాత్రమే ఉంది. ఇలా కన్వర్ట్ చేసిన తర్వాత ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి కీబోర్డ్ లో F5 ప్రెస్ చేయండి. ఇక్కడ గో టు స్పెషల్ అనే బటన్ క్లిక్ చేయండి. ఈ బ్లాంక్ గా ఉన్న రోస్ అనేది సెలక్షన్ చేయండి. బ్లాంక్స్ అనే రేడియో బటన్ క్లిక్ చేయండి. ఓకే, సెలక్షన్ అయింది. Ctrl- డిలీట్ అనే ఆప్షన్ షార్ట్ కట్ అండి, క్లిక్ చేయండి. ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ఎంటైర్ రోస్ ని మీరు డిలీట్ అవ్వకూడదండి, ఓన్లీ బ్లాంక్ రోస్ ని మాత్రమే డిలీట్ అవ్వాలి. ఇక్కడ షిఫ్ట్ సెల్స్ అప్ ఈ రేడియో బటన్ ని సెలక్షన్ చేసి ఓకే చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్ గా మనకేమైంది, క్లియర్ గా మనకి కన్వర్ట్ అయిందండి. అంటే మనకి ఇక్కడ వర్టికల్ గా ఉన్న అడ్రస్ లిస్ట్ అనేది స్టెప్ బై స్టెప్ హారిజంటల్ గా కన్వర్ట్ అయిపోయింది. అలా ఇక్కడ 20 అడ్రస్ లిస్ట్ ఉందండి, ఈజీగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి మెథడ్ తెలియక క్లియర్ చేసి మళ్ళీ నార్మల్ గా టైప్ చేస్తూ కూర్చుంటారు. అలా క్లియర్ చేయకుండా ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? జనరల్ గా మనం టైప్ చేసిన డేటాలో ఎంప్లాయీ నేమ్స్ కావచ్చు, ప్లేసెస్ కావచ్చు, ఇవన్నీ మనకి డేటా అనేది రిపీట్ అవుతా ఉంటాయి. డూప్లికేట్ నేమ్స్, డూప్లికేట్ ప్లేసెస్ ఇవన్నీ ఉంటాయండి. వాటిని మనం సపరేట్ గా రిమూవ్ చేయొచ్చు. కాంబినేషన్ గా ఉన్న డేటాను కూడా మనం రిమూవ్ చేయొచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ అయితే మ్యాచ్ అవ్వచ్చు, కానీ పర్టికులర్ గా నేమ్, ప్లేస్, సేల్స్ వాల్యూ, కమిషన్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయింది అనుకోండి, మనం అది రీఎంట్రీ చేసామండి. ఇలా కాంబినేషన్ గా ఉన్న డేటాని రిమూవ్ చేయాలి, క్లియర్ చేయాలి అంటే ఇప్పుడు మీరు ఈ డేటా మొత్తం సెలక్షన్ చేసి డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. రిమూవ్ డూప్లికేట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎప్పుడైతే ఇలా మీరు డేటా మొత్తం సెలక్షన్ చేసి రిమూవ్ డూప్లికేట్స్ ఆప్షన్ యూజ్ చేస్తారో
ఇక్కడ పైన ఉన్న కాలమ్ నేమ్ సెట్టింగ్స్ అనేది డిస్ప్లే అవుతాయండి. మీరు ఇక్కడ ఏ డేటా అయితే సెలక్షన్ చేశారో ఆ టోటల్ 4 కాలమ్స్ సెలక్షన్ లో ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఓకే చేయండి. ఇదిగోండి 3 డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్ చేసింది, 4 యూనిక్ వాల్యూస్ ఉంచింది. కాబట్టి నేను ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చాను. బ్యాక్ వస్తే ఇక్కడ ప్రసాద్ డీటెయిల్స్ చూస్తే ప్రసాద్ విజయవాడ 14,000, కమిషన్ రేట్ వచ్చి 2 ఉందండి. సేమ్ డీటెయిల్స్ అనేది ఇదిగోండి ఇక్కడ రిపీట్ అయింది, అంటే సేమ్ డూప్లికేట్ వాల్యూ. ఇలా కాంబినేషన్ గా ఉన్న డూప్లికేట్ వాల్యూస్ ని మనం రిమూవ్ చేయొచ్చు. ఓకేనా? అలానే ప్రీవియస్ గా మనం ఏం చేసామండి, మల్టిపుల్ ఫార్మాట్స్ ఉన్నప్పుడు కంప్లీట్ గా క్లియర్ చేసామండి. అలా కాకుండా ఈ మల్టిపుల్ ఫార్మాట్స్ లో పర్టికులర్ ఫార్మాట్ బట్టి క్లియర్ చేయాలండి. ఇక్కడ అక్కడక్కడ మార్క్స్ లో గమనిస్తే స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి, మార్క్స్ లో ఆబ్సెంట్ ఉన్నాయండి. ఇక్కడ ఈ ఆబ్సెంట్ కాకుండా అసలు ఆబ్సెంట్ ఉన్న సెల్స్ లో డేటాని క్లియర్ చేయాలండి. ఇక్కడ ఆ ఆబ్సెంట్ ఉన్న సెల్స్ కూడా వేరొక కలర్ తో హైలైట్ అవుతుందండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ డేటా మొత్తం సెలక్షన్ చేయండి. ఫైండ్ అనే ఆప్షన్ ఓపెన్ చేయండి, కంట్రోల్ F షార్ట్ కట్ వచ్చి ఇక్కడ ఆప్షన్స్ అనే బటన్ ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ ఫార్మేట్ పక్కనే యారో మార్క్ ఉంది కదండి, క్లిక్ చేయండి. చూస్ ఫార్మేట్ ఫ్రమ్ సెల్ ఈ ఆప్షన్ క్లిక్ చేశారు అనుకోండి. ఇప్పుడు మీరు ఏ ఫార్మేట్ మీద అయితే ఏ ఫార్మేట్ సెల్ మీద అయితే క్లిక్ చేస్తారో ఆ పర్టికులర్ ఫార్మేట్ ఉన్న సెల్స్ మొత్తం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎప్పుడైతే ఇక్కడ ఫైండ్ ఆల్ ఆ బటన్ క్లిక్ చేస్తారో ఇదిగోండి టోటల్ గా ఫైండ్ అవుట్ చేసిందండి. ఆ సెల్స్ అడ్రస్ లిస్ట్ మొత్తం డిస్ప్లే అవుతుంది. ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ A అన్నారు అనుకోండి, ఇదిగోండి పర్టికులర్ గా సెలెక్ట్ చేసిన ఫార్మేట్ వరకు ఆ సెల్స్ మొత్తం సెలక్షన్ అయినాయండి. ఇప్పుడు ఈ బాక్స్ ని క్లోజ్ చేసి కీబోర్డ్ లో డైరెక్ట్ గా డిలీట్ అన్నారు అనుకోండి, ఇదిగోండి ఆ పర్టికులర్ ఫార్మేట్ లో ఉన్న డేటా వాటికి మీరు క్లియర్ చేయొచ్చు. అలానే వ్యూయర్స్ ఇక్కడ ఈ రిపోర్ట్ లో చూసుకోండి, ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ ఇచ్చానండి. ప్రోడక్ట్స్ లో ప్రోడక్ట్ ఐడీస్ కూడా ఉన్నాయండి. నాకు ఇక్కడ ఏంటి పర్టికులర్ గా ఈ ప్రోడక్ట్ లిస్ట్ లో ఈ ప్రోడక్ట్ ఐడి అవసరం లేదండి, అంటే బ్రాకెట్ లో ఉన్న డేటా అవసరం లేదండి, ఓన్లీ ప్రోడక్ట్ నేమ్ ఉంటే చాలండి. అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ డేటా మొత్తం సెలక్షన్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్ గా రీప్లేస్ అనే ఆప్షన్ ఓపెన్ చేయండి. రీప్లేస్ కి షార్ట్ కట్ కంట్రోల్ H. ఇక్కడ రీప్లేస్ లో ఫైండ్ వాట్ మనకి బ్రాకెట్ లో ఉన్న డేటా మాత్రమే క్లియర్ అవ్వాలండి. ఫైండ్ వాట్ బ్రాకెట్ ఓపెన్ చేయండి, ఇక్కడ ఇంటూ మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేయండి. బ్రాకెట్ లో ఉన్న డేటా ఫైండ్ చేసాము. ఆ ప్లేస్ లో రీప్లేస్ విత్ ఆ ప్లేస్ లో ఏం రావాలండి, ఎలాంటి డేటా రాకూడదండి. ఓకే ఇక్కడ ఏం టైప్ చేయలేదు, డైరెక్ట్ గా రీప్లేస్ ఆల్ అన్నాను. ఇదిగోండి వీ మేడ్ 30 రీప్లేస్మెంట్. టోటల్ గా మనకి ఇక్కడ డేటాలో బ్రాకెట్ లో ఉన్న డేటా క్లియర్ అయిపోయిందండి. ఓకేనా? సేమ్ సెల్స్ లో బ్రాకెట్ లో ఉన్న డేటా డైరెక్ట్ గా క్లియర్ చేయొచ్చు. ఓకేనా వ్యూయర్స్? ఈ వీడియోలో కంటెంట్ ఉంటే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.